డాక్టర్ రైస్ షుగర్ ఫ్రీ రైస్ డాక్టర్ రైస్ డయాబెటిక్ రైస్ ని తినండి. కష్టాల వారధిగా నెలకొంది నిజామాబాద్ రైల్వే ఓవర్ బ్రిడ్జ్. నిజామాబాద్ హైదరాబాద్ జాతీయ రహదారికి ఏదైతే ఉందో మాధవనగర్ వద్ద రైల్వే ఓవర్ బ్రిడ్జ్ పనులు ప్రారంభమై 3 ఏళ్ళు అయింది. 3 ఏళ్ళు అయినా ఇప్పటి వరకు పూర్తి కాకపోవడం నత్తనడకగా సాగుతుందని చెప్పవచ్చు. ఇప్పటికే 2 సార్లు గడువు పొడిగించినప్పటికీ కూడా పూర్తి స్థాయిలో పనులు పూర్తి కావడం లేదు. ఇప్పటికే చూడొచ్చు, ఈ రహదారి వెంట రావడానికి పోవడానికి చాలా ఇబ్బందులు గురవుతున్న పరిస్థితి నెలకొంది. మొత్తంగా ఈ రహదారి నిజామాబాద్ హైదరాబాద్ రహదారి గుండా వెళ్తున్న పరిస్థితి నెలకొంది. దీనికి అంతటికి సంబంధించి పూర్తి స్థాయిలో వాహనదారులకు ఇబ్బందులు కాకుండా ప్రతినిత్యము వందల సంఖ్యలో వాహనాలు ఈ ప్రాంతం నుండి వెళ్తూ ఉంటాయి. వాహనదారులు ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది. పనులు మొదలై 3 ఏళ్ళు గడిచింది. 3 ఏళ్ళు గడిచినా ఇప్పటి వరకు కూడా పనులు పూర్తి కాలేదు. జాతీయ రహదారి నిజామాబాద్ హైదరాబాద్ మార్గంలో ఉన్న ఈ రహదారి 93 కోట్లతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిధులతో 3 ఏళ్ల కింద ప్రారంభమైంది. ఇప్పటికీ ఓ సైడు నిర్మాణం జరుగుతుంది, మరో సైడ్ ఇంకా ఎక్కడ పనులు అక్కడే ఉన్న పరిస్థితి నెలకొంది. ఇప్పటికే 2 సార్లు గడువు పొడిగించారు. ఈ నెల 2వ తేదీ రెండోసారి గడువు కూడా ముగియనుంది. దీంతో పట్టాలపైన రైల్వే విభాగం వారు చేపట్టాల్సిన పనులు పిల్లలపైతో పాటు స్లాబులు వేయాలి. మరో ఏదైతే 93 కోట్లతో పనులు ప్రారంభించారు, కానీ మరో 8.8 కోట్ల రూపాయలు మంజూరు చేయాలన్న ప్రతిపాదనలకు మోక్షం లభించలేకుండా పోతే నిజామాబాద్ జిల్లా బోధనలతో చేపట్టాల్సిన ఆర్ఓబి పనులు కూడా నత్తనడకగా సాగుతున్నాయని చెప్పొచ్చు. దీనికి అంతటికి సంబంధించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో నడుస్తున్న ఈ ఆర్ఓబి పనులు పూర్తి స్థాయిలో పూర్తి కాకపోవడం, ఈ పనులకు ఈ రహదారి వెంట రావాలన్నా పోవాలన్నా నానా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. ఇక్కడ వాహనదారులు ఉన్నారు, ప్రతినిత్యము వస్తూ పోతూ ఉంటారు. వారందరికీ కూడా చాలా ఇబ్బందులు ఎదురవుతున్న పరిస్థితి నెలకొంది. దీనికి అందరికీ సంబంధించి పూర్తి స్థాయిలో ఎవరైనా సరే ప్రభుత్వము పూర్తి స్థాయిలో వాహనదారులకు ఇబ్బందులు పడుతున్న పరిస్థితి అయితే నెలకొంది. జిల్లాలో చేపట్టిన రైల్వే ఓవర్ బ్రిడ్జ్ పనులకు సంబంధించి చూసుకోవచ్చు, పూర్తి స్థాయిలో ప్రభుత్వము ఎప్పటికప్పుడు పనులు చేపట్టాలని చెప్పినప్పటికీ కూడా పూర్తి స్థాయిలో పనులు పూర్తి కాకపోవడం, దీనికి అంతటి కూడా ప్రధానంగా ఏదైతే ఈ బ్రిడ్జ్ చూడొచ్చు, ఈ బ్రిడ్జ్ వెంట వెళ్తున్న వాహనదారులు నానా ఇబ్బందులు గురవుతున్న పరిస్థితి. ట్రాఫిక్ ఒక్కసారిగా జామ్ కావడం, ఈ హైదరాబాద్ అదేవిధంగా నిజామాబాద్ రహదారి వెంట చాలా ఇబ్బందులు ఎదురవుతున్న పరిస్థితి చూడొచ్చు. ఈ ప్రాంతంలో ఉన్నాం మనం, ఇక్కడ వాహనదారులు నానా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. 2 వీలర్లు అయితే చాలా కష్టాలు ఎదుర్కొని ఈ రోడ్డు వెంట వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. ఓవైపు అటు బ్రిడ్జ్ పనులు పూర్తి కాకపోవడం, మరోవైపు అక్కడ రైల్వే ట్రాక్ ఉండడం, దానికి అంతటి కూడా గేట్లు పడడం, దాంతోపాటు వాహనదారులు ఎన్నో ఇబ్బందులు పడుతున్న పరిస్థితి నెలకొంది. ఏదేమైనప్పటికీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో చేయాల్సిన పనులు పూర్తి స్థాయిలో పూర్తి కాకపోవడంతో ఇంకా నత్తనడకగా సాగుతున్నాయి. ఇప్పటికే 2 సార్లు గడువు పొడిగించినప్పటికీ కూడా పూర్తి స్థాయిలో పనులు పూర్తి కాలేదు. మరో 8.8 కోట్లకు ఏదైతే నిధుల కోసం ఏదైతే బిల్లులు పెట్టుకున్నా కానీ ఇంతవరకు దానికి మోక్షం లభించలేని పరిస్థితి. నిజామాబాద్ జిల్లాలో అటు అడవి మామిడిపల్లి, ఇటు నిజామాబాద్ మాధవనగర్ బ్రిడ్జికి సంబంధించి పూర్తి స్థాయిలో పనులు కాకపోవడం, దీనికి అంతటికి సంబంధించి చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి నెలకొంది. ఏదేమైనప్పటికీ వాహనదారులు ప్రతినిత్యము వందల సంఖ్యలో వాహనాలు, అదే 2 వీలర్ 4 వీలరు లారీలు కూడా ఇదే రహదారి గుండా వెళ్లాల్సిన పరిస్థితి ఉంది. దీనికి అంతటికి సంబంధించి ఈ ఆర్ఓబి ఏదైతే ఉందో దీనికి అంతటికి సంబంధించి పూర్తి స్థాయిలో పూర్తి కాకపోవడం, దీనికి అందరికీ పిల్లర్ల వరకే ఉండడం, ఇక్కడ వాహనాలు ట్రాఫిక్ ఇబ్బంది పడడం, మరోవైపు వర్షాలు పడితే చిత్తడిగా మాడిన పరిస్థితి. వచ్చేది వర్షాకాలం, వాహనదారులు నానా ఇబ్బందులు పడుతున్నారు. ఏదేమైనప్పటికీ తెలంగాణ రాష్ట్రంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో నిర్మించిన ఈ ఆర్ఓబీలు పూర్తి స్థాయిలో పూర్తి కావడంతో ప్రభుత్వాలు చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి, ప్రజలు చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు అయితే నెలకొన్నాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికైనా సమన్వయంతో పూర్తి స్థాయిలో నిధులు కేటాయించి ఈ ఆర్ఓబి పనులు పూర్తి స్థాయిలో పూర్తి చేస్తే ప్రజలకు ఇబ్బందులు కాకుండా ఉంటాయనేది ఈ ప్రాంత ప్రజల అభిప్రాయం. ఏదేమైనప్పటికీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో ఈ ఆర్ఓబీలు ఏదైతే నిజామాబాద్ హైదరాబాద్ జాతీయ రహదారిపై ఉన్న ఈ మాధవనగర్ వద్ద పనులు నత్తనడకగా సాగుతున్న 3 ఏళ్లుగా నత్తనడకగా సాగుతున్న ఈ బ్రిడ్జ్ పనులకు త్వరలో మోక్షం రావాలని ఈ ప్రాంత ప్రజలు అయితే కోరుతున్నారు. ఈ బ్రిడ్జ్ త్వరగా పూర్తయితే ఇక్కడ ప్రజలకు ఇబ్బందులు కలగకుంటాయి. రైల్వే ట్రాక్ వద్ద కూడా ఎలాంటి ఇబ్బందులు కలగవు. ప్రతి అరగంటకు ఒకసారి రైలు రాకపోకలు సాగుతున్న నేపథ్యంలో ఇక్కడ చాలా ఇబ్బందులు ఎదుర్కొన్న
పరిస్థితి అయితే నెలకొంది. మరోవైపు ఈ రహదారి గుండా వెళ్లే ప్రజలు చాలా ఈ బైపాస్ గుండా వెళ్ళి నిజామాబాద్ టౌన్లోకి, అదేవిధంగా బోధన అటు మహారాష్ట్ర వెళ్లాల్సిన పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా త్వరితగతిన ఈ పనులు పూర్తి చేస్తే ఈ ప్రాంత ప్రజలకు మోక్షం లభిస్తుందనే చెప్పవచ్చు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ అజీంతో గంగారెడ్డి, RTV నిజామాబాద్. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.